ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. హనుమానంపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు. మొదటి రౌండ్ లో సంపత్ ఆధిక్యంలో ఉన్నాడు. హైదరాబాద్, సికింద్రాబాద్, మళ్ళీ రెండో రౌండ్ లో సంపత్ ఆధిక్యంలో ఉన్నాడు. మూడో రౌండ్ ముగిసేసరికి ప్రశాంత్ లీడింగ్ కు వచ్చాడు. ఐదో రౌండ్ ఫలితాలు ముగిసేసరికి ప్రశాంత్, సంపత్ ఇరువురు సమాన ఆధిక్యంలో ఉన్నారు. అన్నారీ నాకెందుకు టెన్షన్ అవుతుంది. టెన్షన్ పడకు బావా, మనమే గెలుస్తాం ఖచ్చితంగా. కన్ఫర్మ్. లాస్ట్ రౌండ్ ముగిసేసరికి 100 ఓట్ల ఆధిక్యంతో ప్రశాంత్ హనుమానంపల్లె గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. మాటలు చెప్పి సర్పంచ్ గెలిచుడు కాదురా. నువ్వేంద్ర గాయన మీద సర్పంచ్ గెలిచేది? నువ్వెంత, నీ బతికెంత? నీ ముఖానికి సర్పంచ్ ఆరా? మాటలు మంచి రాని అన్న. నువ్వేంద్ర మధ్యలో వచ్చేది? నీ వయసు ఎంత, నీ లెక్క ఎంతరా? మనిషికి గౌరవం అయిపోయినా మంచిదే, వయసు కన్నా గౌరవం ఇచ్చేది లేదా? పద్ధతి కాదు. చూప్. హనుమానపల్లె గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన ప్రశాంత్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
బాబా వాళ్ళ అప్పులు వేసుకో నేను కడుక్కున్నా బాగా కడుక్కున్నా మా నీళ్ళ కన్నా బావా 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 ఏం బావా బావా అల్లుడైతే సర్పంచ్ గెలిచిండు లగ్గం పెట్టుకుందాం పా ఇప్పుడే సర్పంచే గెలిచింది కదా బావా కొన్ని రోజులు ఆదాం తీరాలి అరే ఇంకేముంది మేము అనుకున్నట్టు పిల్లాడు ఏదో సర్పంచ్కి గెలిచేయండు ఇప్పుడు మంచి రోజులేనట అయ్యగారి దగ్గర పోయి పెళ్లి పెట్టుకుందాంపా ఇప్పుడైతే మంచి రోజులేనట లేకపోతే అయ్యగారు మన ఇంటికి రమ్మన్నా రమ్మనుడు కాదు కానీ ఫస్ట్ అయితే ఫోన్ చేద్దాం తప్పని ఇంటికాడు ఉన్నాడు అనుకో అందరం కలిసిపోయేద్దాం అయ్యగారు ఎట్టిపోతాడే ఇంటికాడనే ఉంటాడు మరి ఇంకేంది అయ్యగారు ఇంటికాడ ఉంటే మనం పోయి అడిగేద్దాంపా ఆడోళ్ళు ఉండాలి కదన్నా మన నలుగురం పోతే ఎట్లుంటది ఆడోళ్ళు ఎందుక ఇప్పుడు ఏమైనా మనం పెళ్లి పెట్టుకొని పోతానావా మంచి రోజులు ఉన్నాయా లేవో చూసి అడిగేద్దాంపా ఆడోళ్ళు లేరా అని ఎందుకు బాధపడతాను మీ అక్కును పోయి లగ్గం పెట్టుకుని వస్తాంపా సరే బావా స్నానం చేసిపోదాంపా ఏమైందే పొట్టు పట్టుకొని రా అవసరం లేవు కదా పోయి అయ్యగారు ఉంటాడు మరి పోయేద్దామని ఉంటాడు ఎటు పోతాడు అయ్య గారు తొందరగా పెళ్లి మా చెల్లె మీరు కూడా ఊడే సరే మరి సరే మొదలే ఏంటి మంచి బాగా నచ్చిర్రు ఏం పేరు నచ్చిర్రు మా కొడుకు పెళ్లి పెట్టుకుంటున్నాడు ఎవరికి మీ కొడుకుదా ఏం పేరు ప్రశాంత్ పిల్ల పేరు ఏం పేరు అపర్ణ మరి చెప్పనైతే పెళ్లి చేస్తారా చేద్దాం దగ్గరలో వస్తే చేద్దాం మొదలే మరి పెళ్లి ఈ 2-3 రోజులలో నచ్చుతట్టున్నది మరి మీకు వీలవుతుందా ఇదే లగ్గం పెట్టమంటారా వీలైద్దా బా లగ్గం తొందరగా నచ్చింది ఏమంటే ఏమని ఉన్నది అంత తొందరగా వస్తే ఎట్లా అయ్య గారు లగ్గం ఇంకేదైనా ముహూర్తం చూడరాదు ఎందుకు చేయలే ఇప్పుడు మంచి రోజులేనట మళ్ళా పోతే వస్తుందా ముహూర్తం పెట్టువాను లగ్గం సరే ఏమంటావయ్యా పెట్టుకుందాం మరి సరే పెట్టుర్రి మరి ముహూర్తం సరే ఇదే ముహూర్తం ఖాయం చేస్తా ఖాయం పెళ్లి పత్రిక రాయమంటారా రాయిర్రి సరే ఓకే రాసే ఆ పిల్లగాని తండ్రిడా ఆ కుంకుమ పసు దారి ఈ పోల్కు బియ్యం దారి పోలు పోయాలి అక్షంతల బియ్యం దారి ఆ పుస్తక మెట్టలు దారి అరే రాండ్రా ఎంతసేపు కూర్చోవాలి నేను ఇక్కడ పిల్లతో ఎక్కడ రాజే కన్నెలో ఏం చేయాలి ఆ పుస్తక మెట్టలు ఇటు మా పుస్తక మెట్టలు పిల్లగాని తండ్రి ఇట్లా పెట్టుబోతలు ఏమేమి మాట్లాడాలి ఇట్లా ఇటు వచ్చి కూర్చో కట్నము ఏ పాటి మాట్లాడుకున్నారే కట్నం గిట్ట అన్ని ముట్టినాయా ఏమేమి మాట్లాడుకున్నారో చెప్పు అయ్యగారు మొన్న వరపూజ అప్పుడు 6 లక్షలు పోసిరు ఇంకా 14 లక్షలు మొత్తం 20 లక్షలు మాట్లాడుకున్నాం మళ్ళా 10 తులాల బంగారం పెట్టాలి
ఓ బండి. ఇక బండి అంటే దీపాలు పెడతా అన్నారు. ఇప్పుడైతే ఇప్పుడు వచ్చేటి మొత్తం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీకు ఒప్పందమేనా పెళ్లి? ఒప్పందమేనా? ఒప్పందమే అందుకే అడుగుతున్నా. సత్య రా, కట్నం పట్టుకరా. ఎన్ని లక్షలు? అయ్యగారు ఇవి 4 లక్షలు, 6 లక్షలు అర పూజ చేసిన, 10 తులాల బంగారం వేసిన, దీపావళికి బండి పెడతా. మిగతా 10 లక్షలు అన్నా చెక్కిస్తాం. సరే సరే. ఇగో మొదలే కట్నం కడవేసి ఎక్కిస్తారట. లెక్క కరెక్ట్ లేదో లెక్క పెట్టుకొని చూసుకో. ఇప్పుడు తాళి కడతా అందరి దగ్గరికి రండి. పిల్లగా తాళి తీసుకో, అమ్మాయి కట్టు.
అన్న నా బిడ్డ కాదనుకో నీ బిడ్డ లెక్క చూసుకో అన్న ఏదన్నా తప్పుడుగా మాట్లాడితే క్షమించన్న నా బిడ్డ లెక్క చూసుకుంటా చెల్లె నా బిడ్డ లెక్క చూసుకుంటా బావా So instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vent. వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంది, గట్టి కొట్టాలి, బాగా కొట్టాలి.